ఇప్పుడు మనకున్నటువంటి మిరప తోటల కండిషన్స్ పరిస్థితుల్లో వాతావరణం ఇప్పుడు చల్లగా ఉంటుంది 4-5 రోజులు. తర్వాత వెచ్చగా ఉంటది. ఈ ఉన్న ప్రాంతంలో సిట్యుయేషన్స్‌లో తామర పురుగు అంటే నార్మల్‌గా మనకి వాడుక భాషలో పిలిచే తామర పురుగు, నార్మల్ తామర పురుగుకి ఎటువంటి రకాల మందుల వైపు వెళ్తున్నారనేది, ఎటు వెళ్తే బెస్ట్‌గా ఉంటుంది, ఎటు వెళ్తే ఏ మందు కొడితే తక్కువ ప్రైస్‌లో మంచి రిజల్ట్స్ ఉంటుంది, ఎన్ని సార్లైనా కొట్టిన డ్యామేజ్ లేనిది, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి, పోతా ఖాతా రాలకుండా ఉండేవి, పోతా ఖాతా సెట్ అయ్యేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏమేమి కొట్టొచ్చు, ఏమేమి కొట్టకూడదు, మార్కెట్‌లో మనకి ఏవేవి అందుబాటులో ఉన్నాయి, ఏదైతే బాగుంటుందనేది ఈరోజు వీడియోలో తామర పురుగు మీద మనం ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే, తామర పురుగని చెప్పి చాలా రకాల మందులు చెప్పడం వల్ల కొంతమంది దానివల్ల కొట్టి రైతు నడ్డి విరుగుతుంది. ఇప్పటికే తెల్లదోమకు సంబంధించి డైరెక్ట్ సూటి మందు మనకి పెగాసిస్ అని తెలుసు, అంటే డైపెంథ్యూరాన్ టెక్నికల్ అని తెలుసు చాలామంది రైతులకి. తెలిసినా కానీ పెద్ద మందుల వైపు వెళ్ళి ఇవాళ కొట్టి చతికిల పడిపోయారు. దాని వలన పోయిన డబ్బులు, కానీ వైరస్ బొబ్బర ఆగపోవడంతో పాటు పంటని కొంతమంది ఇప్పుడు మైండ్ పోయే పరిస్థితులు వచ్చినాయి. అందుకని తామర పురుగుకి ఏ మందు కొట్టాలి, తెల్లదోమకి ఏ మందు కొట్టాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో మాత్రం టైం ఎక్కువ పోకుండా తామర పురుగుకి డైరెక్ట్ మందులు మనకి మార్కెట్లో లభించేవి కాన్ఫిడార్ టెక్నికల్ ఫస్ట్లో స్టార్టింగ్ చూసుకుంటే, తర్వాత ఫిప్రోనిల్ టెక్నికల్ మరియు డైపెంథ్యూరాన్ ప్రైవేట్ కలిసినా కానీ తామర పురుగు కంట్రోల్ అవుద్ది. ఈ 3 కానీ మన టెక్నికల్గా మార్కెట్లో మనకు లభించేవి లెసెంటా, పోలీసు, జంపు. కానీ ఇవి తామర పురుగుకి స్పెషల్గా పనిచేస్తాయి. మరొక టాప్ మంది ఏంటంటే రేట్ ఎక్కువ కానీ స్పైనోసాట్ టెక్నికల్ అయినటువంటి ట్రేసర్. సూటి డైరెక్ట్ మందు ఫిప్రోనిల్ 80% WDG, జంపు మరియు ట్రేసర్. స్పైనోసాట్ 45% SC ఫార్మేషన్లో. ఈ 2 మెత్తని మందులు, సాఫ్ట్ మందులు, ఎన్నిసార్లైనా కొట్టగలిగే మందులు, డైరెక్ట్ తామర పురుగు పైన పనిచేసే మందులు. ఇక ఈ జంపు మొట్టమొదటిగా మనకి మార్కెట్లో కొంతమంది మోవెంటో ఓడి, మోవెంటో ఎనర్జీ, ఇట్లా లెసెంటా, పోలీస్ చెప్తున్నారు. వాటి వల్ల ఒరిగేది ఉండదు మనకి ఉన్నా కానీ. ఎందుకంటే కొన్ని చోట్ల మీకు తెలిసే ఉంటుంది, పోలీసు ఎక్కువ సార్లు కొట్టకూడదు. మరీ శుతి మెత్తంగా వచ్చేసి మళ్ళీ బొబ్బరుగా మారే అవకాశం ఉంటుంది. పోలీసు మీద నెగిటివ్ కాదు, ఎక్కువ టైమ్స్ కొట్టకూడదు. అలాగే మోవెంటో ఎనర్జీ కూడా కొట్టకూడదు. కానీ రెగ్యులర్గా ప్రతి వారం కొట్టగలిగే మందు మనకి మార్కెట్లో ఉంది, తక్కువ ప్రైస్లో 750 నుంచి 800. ఈ మందుకి అంటే మీరు ఎటు వెళ్ళకుండా డైరెక్ట్గా ఇదే కొట్టమని నా అభిప్రాయం. ఎందుకంటే దాని పేరే జంపు, 80% ఉంటుంది ఫిప్రోనిల్. ఇది తామర పురుగు మీదే కాకుండా తెల్లదోమ కంట్రోల్ అవుతుంది. అంటే కాండం మనకి లీఫ్ హోల్డర్ పురుగు అంటాం, ఆకు చుట్టు పురుగు జాతి మొత్తం పేనుబంక, మనకు నాంజేడు తెగులు అంటాం. ఇప్పుడు మీకు ఫొటోస్ పెడతాను. ఈ ఫోటోలో కనిపించే అన్ని రకాల రసం పీల్చు పురుగులకి బెస్ట్ నల్లి నల్లతామర పురుగు వచ్చిన 2019-20 టైమింగ్లో కొంతమంది జంపును కొట్టి కూడా పంటలు పండించారు. ఆ స్టేజ్లో అంటే డిసెంబర్, జనవరి టైంలో జంపు వారం కొట్టి 40 గ్రాములు కాదు 50 గ్రాములు, 100 గ్రాములు వేసి కూడా జంపును కొట్టి కూడా నల్లి నల్లతామర పురుగును కూడా కంట్రోల్ చేసి చేయడం జరిగింది, పాస్మిట్ అట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే అంత కొత్త మాలిక్యూలు, కొత్త పేర్లు, కొత్త టెక్నికల్స్ వచ్చి దీనికి తోడు మా యూట్యూబ్ ఛానల్స్ మైండ్ పోతుంది, తల తింటున్నారు. అంటే వ్యూస్ కోసం కానీ ఇంకేదన్నా కానీ. సో ఇట్లా దీనివల్ల మన రైతు ఏంటంటే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. వ్యక్తిగతంగా అందరూ మంచివాళ్ళే, వ్యక్తిగతంగా ఎవరో ఒకళ్ళు మంచి చెప్తూనే ఉంటారు. అది బేస్ చేసుకొని నిజంగా ఏది కొట్టాలనేది కన్ఫ్యూజ్ అయిపోయి అటు మందుల కొట్లోళ్ళు చెప్పేది వినక, అంటే వాళ్ళు చెప్తే వేరే కొండలు వెళ్తుంది బిజినెస్ వైజ్, కానీ ఆలోచించి మనం వాళ్ళు చెప్పేది తీసుకోం. మరి మనం చెప్పేది యూట్యూబర్లు అందరూ చెప్పేది చూసి పిచ్చి కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజ్ క్లియర్ అవడం కోసం మీరు బండి గుర్తు పెట్టుకోండి, తామర పురుగుకి సమర్థవంతంగా పనిచేసేది జంప్ అండి. డబ్బులుంటే ట్రేసర్,
డబ్బులు తక్కువ ఉంటే జంపు, ఎన్నిసార్లైనా కొట్టచ్చు. ఇది ఇక తెల్లదోమకైతే మీ అందరికీ తెలుసు, పాత ఫార్మర్స్ అందరికీ తెలుసు, డైఫెన్థ్యూరాన్ టెక్నికల్ 75% ఉంటుంది సింజంటా పెగాసిస్లో. ట్యాంకీకి ఒకటే వేయాలి, 20 లీటర్ల పంపుకి ఒక ప్యాకెట్ వేయాలి. అది డైరెక్ట్. మంచి ఫ్లవరింగ్ మీద మనకి తెల్లదోమ కూడా ఉన్నప్పుడు తక్కువ ప్రైస్ అది. తెల్లదోమ ఉన్నప్పుడు పూతరాలే గుణం ఉంటుంది కాబట్టి పోలో జాబ్ లాంటివి లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటివి తక్కువ ప్రైస్లోకి వెళ్ళిపోవాలి. మిరపకి ఈ రెండే ప్రధాన సమస్యలు. అన్నీ కింది ముడతైనా పై ముడతైనా బొబ్బరైనా ఫ్లవర్ డ్రాప్ అవుట్ అయినా పంట రంగు మారైనా దేనికైనా ప్రధాన కారణాలు ఈ రెండింటి నుంచే, తామర పురుగు నుంచి తెల్లదోమ నుంచి. ఈ రెండింటి వల్ల అన్ని సమస్యలు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ రెండింటిని సమర్థవంతంగా ఎదుర్కొనే చేతిలో ఉండే మందులు ప్రతి రైతు 10 ఎకరాలైనా 20 ఎకరాలు 40 ఎకరాలైనా అమ్మో ఇన్ని డబ్బులా అనే ఫీలింగ్ లేకుండా తక్కువ ప్రైస్ తోటే సింపుల్గా వెళ్ళిపోయే మందులు అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు, ఎందుకంటే నాకు కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే యూట్యూబ్ ఛానల్ చూసి అదే స్క్రీన్ షాట్ నాకు పెట్టి అట్లా చాలామంది మరి మందు కొట్టచ్చు అంటున్నావా లేదన్నా, తామర పురుగు పోద్దా, నల్లి పోతుందా, తెల్లదోమ పోద్దా అని అడుగుతున్నారు. పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అందుకని వాళ్ళందరికీ ఒక క్లారిటీ అంటే ప్రతి ఫోన్కి ప్రతి ఫోటోకి మనం రిప్లై ఇవ్వలేము కాబట్టి అందుకే చెప్తున్నాను. మీరు ఇట్లా ట్రై చేయండి. జంపు మెత్తని మందండి, కొట్టిన వాళ్ళు అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళని కొన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద మందులు కొట్టిన తర్వాత తెల్లదోమ పోక మళ్ళీ ముడత వస్తుంది, మళ్ళీ బొబ్బరు వస్తుందనే ఫీల్డ్ మనం చూడటం వల్ల, అంటే కొట్టిన పెద్ద మందులో కూడా రావటం ఏంది, కొట్టని తోటలకు వచ్చి కొట్టిన తోటలకు కూడా వస్తే ఇక మనకి తేడా ఏంటి? అందుకని సాఫ్ట్గా నిదానంగా వెళ్దాం. మనం 100 క్వింటాలు పండించి ఆడేవి రేట్లేమి మనకి 25,000 30,000 ఉండలేదు. సరే ఉన్నా లేకపోయినా మనం కరెక్ట్గా పండియాలి కాబట్టి కరెక్ట్గానే వెళ్దాం, స్టడీగా వెళ్దాం, తాబేలాగా స్టడీగా వెళ్దాం. కుందేలాగా పరిగెత్తి మనం పాలు తాగినా దప్పికి తీరదు. అందుకని తాబేలాగా స్టడీగా నిదానంగా వెళ్దాము. ఇట్లా వెళ్దామని నా ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చాలు, ఇంకేమొద్దు. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకోండి, జంపు డైరెక్ట్ సూటి మీదండి. దీంట్లో పోలో వేసుకుంటే ఒక 150 ml నుంచి 200 ml సరిపోతుంది అంతే. మీకు ఇంకా అప్పటికి మీకు 1400 అవుద్ది. లేదు ఇసాబైన్ వేసుకోవచ్చు, లేదా అగ్రిప్రో వద్దు, మ్యారినో గోల్డ్ వేసుకోవచ్చు, చాలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మనకి అలెంటో ఉంది గండపోతకి సంబంధించి, మనకి అటు డెలిగేట్ ఉంది, రేట్ ఎక్కువ అనుకుంటే ఎంగేజ్ ఉంది, అటు పురుగుకుంది, గండపోతలకు ఉంది, తెల్లదోమకు ఉంది, తామర పురుగుకు ఉంది, న్యూట్రిషన్స్కి మ్యారినో గోల్డ్ ఉంది, ఫార్ములా 4 మ్యాక్స్ ఉంది, మనకి ఇమ్యూనిటీకి ఫ్లవర్ స్పెషల్ అమినో యాసిడ్ అనేటువంటి ఇసాబియన్ ఉంది. ఒక 5-6 రకాలే సరిపోతాయి. రేపు నల్లతామర పురుగు వచ్చినప్పుడు వాటికి ఎట్లా వెళ్ళాలనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.